హాయ్ అండి, వెల్కమ్ టు వారాహి టారో రీడింగ్. అందరు ఎలా ఉన్నారండి? గుడ్ మార్నింగ్. నిన్న పండగ బాగా జరిగిందా? ఈరోజు మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి? మీకు ఈరోజు ఏం జరగబోతుంది ఒకసారి చూద్దామా? ప్లీజ్ అమ్మ వారాహి అమ్మ, ఈరోజు మా యూవర్స్కి లైఫ్లో ఏం జరగబోతుంది? ఏంజల్స్ బ్లెస్సింగ్స్ ఏంటి మా యూవర్స్ యొక్క లైఫ్లో ఈరోజు ఏం జరగబోతుంది చెప్పండి శివయ్య. అమ్మ వారాహి అమ్మ, ఈరోజు మా యూవర్స్ యొక్క లైఫ్లో ఏం జరగబోతుంది? ఈరోజు మీ గైడెన్స్ ఏంటి? చూస్తున్నారు, లైక్ ఇవ్వట్లేదు. ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. నేను చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తుందండి. మీకు పర్సనల్ రీడింగ్ కోసం కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి, వాట్సాప్ అండ్ కాల్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ చేస్తాను. లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ ఏంజల్స్ ప్లీజ్ గైడ్ మీ, ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ గైడ్ మీ. స్పిరిట్ అండ్ గైడెన్స్ చెప్పేది నేనైనా చెప్పించేది నేను. ఈరోజు మా యూవర్స్ యొక్క లైఫ్లో ఏం జరగబోతుంది, వాళ్ళకి ఎలా ఉండబోతుంది? మా యూవర్స్కి ఈరోజు ఎలా ఉండబోతుంది, వాళ్ళకి ఏం జరగబోతుంది చెప్పండి అమ్మ వారాహి అమ్మ. Nine of Cups, Four of Wands, the Tower, Ace of Swords, Knight of Pentacles, Knight of Wands, Three of Pentacles, Knight of Swords. ఒక్క నిమిషం అండి, కార్డులో కనపడుతున్నాయి అనుకుంటా. త్రీ ఆఫ్ పెంటికల్స్తో మీరు ఈరోజు బాటమ్ ఆఫ్ ది డెక్, త్రీ ఆఫ్ పెంటికల్స్. ఈరోజు మీరు గురువులను సంప్రదించటం కానీ, లేదా మీ ఫ్రెండ్స్ను కలవటం కానీ, మీ ఫ్రెండ్స్తో మాట్లాడటం కానీ, మీ లైఫ్లో థర్డ్ పర్సన్తో కానీ మీరేదో సంభాషించటం, మాట్లాడటం కానీ, మీ మధ్య వాగ్వాదం జరగటం కానీ, మీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉంటే మీకు వాగ్వాదం జరిగేసేసి మీ లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్గా టవర్ మూమెంట్ రావటం, గొడవలు, మీరు అనుకున్నది ఒకటి, అక్కడ జరుగుతుందో ఒకటి, అన్ఎక్స్పెక్టెడ్గా ఉన్న సిచ్యువేషన్ అంతా తలకిందగా అయిపోవటం, అన్ఎక్స్పెక్టెడ్గా మీ లైఫ్లో ఏదో జరగటం, దానికి మీరు చాలా ఫీల్ అవ్వటం, బాధపడటం. ఇది ఎవరి ఎనర్జీస్లో తెలియదు కానీ బాధపడటం, మీకు చాలా చాలా భారీ ఎత్తున థర్డ్ పర్సన్తో కానీ, మీ కొలీగ్తో కానీ, మీ ఆఫీస్లో కానీ, మీ బాస్తో కానీ, మొత్తానికి ఏదో చాలా భారీ ఎత్తున గొడవ అవ్వటం, దాని గురించి దేవుడిని ప్రార్థన చేయటం. ఫోర్ ఆఫ్ వాండ్స్, స్వార్డ్స్, ఏం జరిగింది, ఎలా జరిగింది అని చెప్పేసానని మీకు మీరే రెస్ట్ మూడ్లోకి వెళ్ళిపోవటం, ఇలా ఎందుకు జరిగింది అని చెప్పేసి అని పదే పదే ఆలోచించటం, బాధపడటం,
మీకు మీ లోపల మీరే కుమిలిపోవటం, ఇలా జరగకుండా ఉంటే బాగుండేదేమో, ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి అని వాళ్ళు ఏదన్నా మీ విషయంలో ఈ థర్డ్ పర్సన్ ఏదన్నా మీకు డోకా చేసినా, వాళ్ళు మీ పట్ల అన్యాయం చేసిన, బాధ పెట్టిన దాని గురించి పదే పదే మీరు తలుచుకునటం, నా చేతిలో ఏమీ లేదని చెప్పేసి అని దేవుని ప్రేయర్ చేయటం ఈరోజు ఎవరిదో కానీ భయంకరంగా ఉంది. సో జరిగింది ఏదో జరిగిపోయింది, నా మంచికే అని చెప్పేశానని, ఆ గొడవ మీ మంచికే అని చెప్పేశానని 9 of Cups అండి. వాళ్ళు దూరమైనా పర్వాలేదు, జరిగింది నా మంచికేనని మీరు రియలైజ్ అయిపోయి ప్రతి విషయంలో ఇక మీదట ఇలా జరగవద్దు అని చెప్పేశానని మీకు మీరే మనసులో తృప్తి చేసుకునటము, మీ విష్ ఫుల్ఫిల్మెంట్ ఏదో మీకు లైఫ్లో కెరియర్లో బట్ మీరు అనుకున్నది రావటం, ఈరోజు కొత్తగా మళ్ళీ వర్క్లో కానీ, బిజినెస్లో కానీ, లైఫ్లో కానీ, కెరియర్లో కానీ ఏదో మీరు కొత్తగా మీకు ఆపర్చునిటీ రాబోతుందండి. మీరు అది అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ టవర్ మూమెంట్ వచ్చింది అని అంటే డెఫినెట్గా మన విషయాల్లో ప్రతి ఒక్కరికి ఇది టవర్ మూమెంట్ ఖచ్చితంగా జరుగుతుంది. ఆ టవర్ మూమెంట్ వచ్చింది అని అంటే మళ్ళీ కొత్తది, పాతది ఎండ్ అయిపోయి కొత్తది స్టార్ట్ అవుతుందనే అర్థం అండి. సో నైట్ ఆఫ్ వాండ్స్ అంటే మీరు కొత్తగా ఏదో స్టార్ట్ చేయబోతున్నారు. దానికి మీరు అన్ని 4 వైపులా మీరు అన్ని సిద్ధం చేసుకొని ఉన్నారు. సిద్ధం చేసుకొని మీరు ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారండి. టవర్కి క్లారిఫికేషన్ తీద్దాం. ఎస్, మీకు ఆఫీస్లో గొడవలండి. ఖచ్చితంగా మీకు ఆఫీస్లో, నాకు తెలిసి ఆఫీస్లో మీకు ఎవరితోనో మనీ విషయంలో గొడవలు, ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి అని టవర్కి క్లారిఫికేషన్ 7 of Pentacles వచ్చిందండి. మనీ విషయంలోనే మీకు వాగ్వాదము, బిజినెస్లో లాస్ అవ్వటము, బిజినెస్లో డోకా చేయటము, మీ పక్కన ఉంటే మీకు వెన్నుపోటు పొడవటము ఇలా జరుగుతుందండి. దానికోసమేనండి మీకు గొడవలు. సో అది మీ మంచికే అని చెప్పేసి మీరు రియలైజ్ అయిపోయి మీకు కొత్తగా న్యూ బిగినింగ్ అయితే అవుతుందండి. ఇదండి రీడింగ్. ఎవరో కానీ మొత్తానికైతే టెన్షన్ పడకండి, కూల్గా ఉండండి. గొడవ పడ్డా కూడా మీరు ప్రశాంతంగా సాల్వ్ చేసుకోండి. ఇది వేరే ఎనర్జీసో కానీ ఏంజల్స్ గైడెన్స్ అడుగుదాం. ప్లీజ్ ఏంజల్స్ మా వ్యూవర్స్కి ఈరోజు గైడెన్స్ ఇవ్వండి. మా వ్యూవర్స్కి గైడెన్స్ ఇవ్వండి. మా వ్యూవర్స్కి గైడెన్స్ ఇవ్వండి ఏంజల్స్. మా వ్యూవర్స్కి గైడెన్స్ ఇవ్వండి. ప్లీజ్ వారాహి అమ్మ, మా వ్యూవర్స్కి గైడెన్స్ ఇవ్వండి ప్లీజ్ ఏంజల్స్. ఈరోజు ఇంత భయంకరమైన సిచ్యువేషన్ ఎవరికో కానీ నో నీట్ వరీ అండి. మీరేం భయపడాల్సిన పని లేదు. నాట్ ది రైట్ టైం అండి, అందుకే టవర్ సిచ్యువేషన్ వచ్చేసేసింది. 2 వచ్చేసేసినాయి. మీ అంతరాత్మను అడగండి. లిజన్ టు యువర్ ఇంట్యూషన్. మీ అంతరాత్మను అడగండి, కరెక్టా, రాంగా, రైటా. చేసే ముందు 1కి 10 సార్లు ఆలోచించుకొని చేయండి. దేర్ ఈజ్ సంథింగ్ బెటర్. ఈ సిచ్యువేషన్ నుంచి మీరు తొందరగా హీల్ అవుతారు, బయటపడతారు. మీకు మంచి ఆపర్చునిటీ వస్తుందండి. మీ ఏంజల్స్ మీకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. రిమైన్ పాజిటివ్ అండి, పాజిటివ్గా ఆలోచించండి. ఎవరినైనా నమ్మకండి. థర్డ్ పర్సన్ ఎవరో మీకు మనీ విషయాల్లో మాత్రం డోకా జరగబోతుంది. ఇది ఎవరి ఎనర్జీసో తెలియదు కానీ. సో ఇదండి ఈరోజు రీడింగ్. మీకు ఏంజల్స్ గైడెన్స్ ఇస్తున్నారు. ఈరోజు ఇలా జరగబోతుంది. ఇది ఎవరికి జరుగుతుందో తెలియదు కానీ జాగ్రత్తగా ఉండండి. ఎనీవే ఇదండి నా రీడింగ్. మీకు కానీ నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి,
కామెంట్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కనబడుతున్న బెల్ సింబల్ పైన క్లిక్ చేయండి. నేను చేస్తున్న వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుందండి. దయచేసి మాత్రం లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మీ ఎనర్జీస్ నాకు కనెక్ట్ అవుతాయండి. ఒక చిన్న లైకే కదండి, ఆ లైక్ ద్వారా కొంచెం ఛానల్ ముందుకు వెళ్ళిపోతుందండి. ప్లీజ్ అండి లైక్ చేయండి. థ్యాంక్ యూ. మీ రాధా.